ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో 18 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామంటూ కూటమి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ప్రజాగలం మేనిఫెస్టోలో కూడా సూపర్ 6 పథకాలలో మహాశక్తి పథకాలలో దీన్ని ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చేర్చడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి నెల మహిళలకు 1500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు అయితే ఉమ్మడిగా హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చి ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక్కొక్క హామీని నెరవేరుస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు అంటూ ఇటీవల కొన్ని వార్తా పత్రికల్లోనూ కొన్ని ప్రతిపక్షాలు విమర్శించిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజాగా అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు, ప్రభుత్వం ఏం చెప్పింది తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే, కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 లో ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆమె ఏమని ప్రకటన చేశారో మీరే చూసి తెలుసుకోండి. మహిళల్ని గౌరవించడం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. అలాగే ఈ ప్రభుత్వం కూడా సూపర్ 6లో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకు 1500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఖచ్చితంగా అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనిలో ఎవరిని కూడా తెలుగింటి ఆడపడుచుల్ని అన్యాయం చేసేది లేదు అధ్యక్ష. చూశారు కదా, సూపర్ 6 పథకాలలో మహిళలను అత్యధికంగా ఆకర్షించిన ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల 1500, ఏడాదికి 18,000 రూపాయలు మహిళలకు ఖచ్చితంగా ఇవ్వడానికి కూటమి కట్టుబడి ఉందని, ఈ పథకానికి విధి విధానాలను రూపొందిస్తున్నామని, త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన మేరకు మనకు అతి త్వరలోనే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది 18 సంవత్సరాలు దాటి 58 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల 1500, అలాగే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మేరకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించబోతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారు, ఇటువంటి విధి విధానాలను ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.